ఉంటే ఇవ్వండి, ఏ పనైనా చేస్తాను, నాకు 3 పూటలా భోజనం పెడితే చాలు. నాకేం చేయాలి? 3 పూటలా భోజనం పెట్టాలి. నాకు డబ్బుతో పని లేదు, డబ్బు అవసరమే లేదు, నాకు 3 పూటలా భోజనం పెట్టాలి. అంటే అతని యొక్క మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది. డబ్బుతో పని లేదు అంటున్నాడు. డబ్బు అంటే డబ్బు మనిషి ఆశావాది కాదు, అత్యాశావాది. ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, ఇంకో 1 కోటి రూపాయలు కావాలంటాడు. అవునా? 1 కిలో బంగారం ఇస్తే ఇంకో కిలో బంగారం కావాలంటాడు. అంటే మనిషి యొక్క ఆశ ఆ విధంగా ఉంటుంది. కానీ ఇతనికి ఆశ అనేది లేదు. ఇతనికి కావాల్సింది కడుపుకింత భోజనం కావాలి. ఆ యొక్క ఋషిని అడిగాడు, నాకు ఇట్లా 3 పూటలు భోజనం పెట్టండి అని అడిగాడు. అడగగానే అతని ఆశ్చర్యపోతున్న ఆ ఋషి, ఎవరైనా డబ్బులు అడుగుతారు, మనం ఇట్లా పని చేస్తాము, నాకు డబ్బు ఇవ్వండి అని అడుగుతాడు. కానీ ఇతను ఏం అడుగుతున్నాడు? భోజనం అడుగుతున్నాడు. సరే, ఇతని యొక్క కోరిక వినదగినదే, అంటే సమ్మతమైనటువంటిదే. కావున సరే నాన్న, ఇక్కడ ఏదో పని ఉంటుంది చేసుకో, ఇక్కడ బ్రాహ్మణులు ఉంటారు, ఋషులు ఉంటారు, వారి చేతికి ఏదో ఒక చిన్న పని చేసుకున్నానా, నీకు సమయానికి భోజనం ఉంటుందని చెప్తారు. అయితే అదేంటి? ఆశ్రమం. ఆశ్రమంలో ఎన్నో కట్టుబాట్లు నియమాలు ఉంటాయి. అందులో అతను చాలా నిష్ఠాగలిగినటువంటి బ్రాహ్మణుడు. ఆ యొక్క రామగీతాశ్రమంలో ఒక నియమం ఉంది, ఏకాదశి రోజు భోజనం ఉండదు. ఏకాదశి అంటే ఉపవాసం, మీరంటునే ఉపవాసం కాదు. అంటే ఒక పూట భోజనము, ఒక పూట టిఫిన్ ఇట్లా కాదు. అయితే ఏంటంటే ఆ రోజు ఏమి భోజనం చేయరు, ఆ యొక్క దైవనామస్మరణలో మాత్రమే ఉంటారు. అలా ఉపవాసం, ప్రతి ఏకాదశి ఉపవాసం. మరి దానికి ఉపవాసం ఏమీ లేదు, దానికి ఏకాదశి లేదు, గజం లేదు, పౌర్ణమి లేదు, భోజనం కావాలంటే. అమ్మవారికి ఇంత నమస్కారం చేస్తున్నావా, భోజనం కావాలి. అతనికి ఏమి అంటే అమాయకత్వం. ఆ విషయం దగ్గర ఏకాదశి రానే వచ్చేసింది. ఎక్కడ అతను మొత్తం ఎక్కడ చూసినా భోజనం దొరకట్లేదు. వెంబడి ఇక ఆగబట్టుకోలేక వెంబడి అడిగాడు. ఇక ఆ యొక్క విజయ దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నాకు ఆకలి ఇస్తుంది, నాకు ఆకలి విపరీత తట్టుకోలేనంత ఆకలి ఇస్తుంది, నాకు ఏదైనా పెట్టండి అంటాడు. లేదు నాయన, ఈరోజు ఏకాదశి కావున ఈ రోజు భోజనం అనేది ఉండదు అని చెప్తారు. లేదు లేదు, నేను ఆకలి తట్టుకోలేను, చచ్చిపోతాను నేను ఏమైనా తిరగకపోతే, నాకు ఖచ్చితంగా ఏదైనా కావాలి. సరే నాన్న, ఒక పని చేద్దాను, ఇక్కడైతే నీకు భోజనం దొరకదు, నీవు వంట చేసుకో, నేను కొద్దిగా కొన్ని రొట్టెలు చేసుకో, కొన్ని రొట్టెలకు సరిపడా పిండి నేను ఇస్తాను, గోధుమ పిండి నేను ఇస్తాను, గోధుమ పిండి లేకపోతే నీకు ఆ యొక్క రొట్టెలకు సరిపడాటువంటి పిండి నేను ఇస్తాను. కావున ఏం చేస్తావు? ఆ కొండపైకి వెళ్ళి, ఆ కొండపైన మీరు ఏదైనా వంట నీకు నచ్చిన విధంగా వంట చేసుకొని తిన్నానా అని చెప్తాను. సరే, ఇక ఏంటి ఎక్కడికి వెళ్ళినా భోజనం దొరకదు, ఏదో సంతాలు పడ్డామని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, సరే అని చెప్పేసి ఒక 1/2 కిలో పిండి తీసుకున్నాడు. 1/2 కిలో పిండి తీసుకొని ఆ కొండపైకి వెళ్ళాడు. ఈ యొక్క బ్రాహ్మణుడు చెప్పాడు, ఆ యొక్క ఋషి, నీవు భోజనం చేస్తావు సరే, కానీ ముందుగా దేవుళ్లకు పెట్టాలి. ముందుగా దేవుళ్లకు పెట్టిన తర్వాత నువ్వు తినాలి. దేవుళ్లకు పెట్టకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఫస్ట్ దేవుని పెంచి దేవులకు పెట్టాలి. దేవులకు నైవేద్యం పెట్టిన తర్వాత, దేవులకు తిన్న తర్వాతే నీకు తినాలి. ఆ యొక్క అమ్మవారికి నువ్వు భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాతే నువ్వు భోజనం చేయాలి అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అండి, తప్పకుండా ముందుగా దేవుళ్ళకి పెట్టిన తర్వాతే, నేను అమ్మవారికి పెట్టిన తర్వాతే నేను చేస్తాను అని చెప్పేసి ఆ కొండపైకి వెళ్ళాడు. తన శక్తి పొందే విధంగానే వంట అయితే పూర్తి చేశాడు. వంట పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క రొట్టెలు ఆ విధంగా అంతా చేశాడు. చేసిన తర్వాత పిలుస్తున్నాడు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. లక్ష్మి రాలే అంటే అతను అంత అమాయకత్వం. అంటే దేవుడు పిలిచి వచ్చేస్తాడు, రాగానే అమ్మవారు ఏమో తింటుంది, తిని వెళ్ళిపోతున్నామే, వెళ్ళిపోగానే నేను తినాలి, ఎంబడి తినాలి అని చెప్పి ఆ విధంగా అనుకుంటున్నాడు. కానీ దేవుడికి నైవేద్యం పెట్టి అతను తినాలనేటువంటి విషయం అతను లేదు. ఎందుకంటే అంత క్లియర్గా అతను చెప్పలేదు. అమ్మవారు పిలుస్తున్నాడు, అమ్మా మహాలక్ష్మి, భోజనం పూర్తి అయిపోయింది, నీవు వచ్చి తిని వెళ్ళిపోతే నేను తినాలి, నాకు ఆకలి వేస్తుందంట. మరి అమ్మవారు రాదు, కోపం వస్తుంది, ఆకలి వేస్తుంది. అమ్మా మహాలక్ష్మి రామ్మ, వచ్చి భోజనం చేయి, భోజనం చేస్తే నాకు ఆకలి వేస్తుంది, నేను తినాలి అని చెప్పి అడుగుతున్నాడు. అనగానే అయినప్పటికీ కూడా అమ్మవారు రాదు. అతనికి నిర్మలమైనటువంటి మనస్సుతో, అతనికి ఏదైనా ఆశ ఉందా? డబ్బు మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేదు, నిర్మలమైన మనస్సుతో పిలుస్తున్నాడు.
మహాలక్ష్మి చిట్ట చివరిసారిగా పిలుస్తున్నాను, నీవు ఇప్పుడు రాకపోతే నా మీద ఒట్టు అనేసాడు. వెంబడే మహాలక్ష్మి కదిలి వచ్చేసినాడు అక్కడికి. మహాలక్ష్మీదేవి ఆ యొక్క బీద బ్రాహ్మణ దగ్గరికి కదిలి వచ్చేసినదా. కదిలి రాగానే ఆహా వచ్చావా సరే అని చెప్పేసి అరిటాకు వేశాడు. అరిటాకు వేసి ఆ విధంగా ముందుగా ఒక 2 రొట్టెలు పెట్టాడు. మహాలక్ష్మి తినేసింది. తిన్న తర్వాత వెళ్ళట్లేదు అమ్మవారు. వెళ్ళాలి, ఇతను ఏమనుకుంటున్నాడు, అమ్మవారు తినేసి వెళ్తుంది, తర్వాత నేను తినాలి అని చెప్పేసి అతను ఎదురు చూస్తున్నాడు. అమ్మవారు వెళ్ళట్లేదు. సరే ఇంకా తింటుందేమో అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 రొట్టెలు పెట్టాడు. అమ్మవారు మళ్ళీ అది తినేసింది. తినేసిన తర్వాత అమ్మవారు ఇంకా వెళ్ళట్లేదు. అదేంటి వెళ్ళిపోవాలి కదా, మన నాకు ఆగాలిస్తుంది ఇలా. ఎవరైనా సరే డైరెక్ట్ గా వెళ్ళిపో అని చెప్పకూడదు, అది తప్పు. బ్రాహ్మణ అన్న వెళ్ళిపో అమ్మ డైరెక్ట్ అని చెప్పి చెప్పకూడదు. అందుకని చెప్పేసి అమ్మవారు అది విధంగా వేచి చూస్తుంది. సరే ఏం చేద్దాం ఇక అని చెప్పేసి అంతా ఉన్న మొత్తం పెట్టేశాడు. మహాలక్ష్మీదేవి మంచిగా బ్రహ్మాండంగా ఆ విధంగా నైవేద్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక తినడానికి ఏం లేదు. శాతం ఏకాది ఉపవాసం పూర్తి అయిపోయింది. ఏమీ లేదు ఇక అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రోజు యథావిధిగా తన యొక్క దినచర్య ఆ విధంగా గడుపుతూ వస్తుంది. మళ్ళీ ఏకాదశి వచ్చింది. మళ్ళీ ఆ యొక్క రుచి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మరి ఈ రోజు కూడా భోజనం తినట్టేనా? లాస్ట్ అమ్మవారు తినేసింది, మరి నాకు మరి ఈసారి ఎట్లా అంటారు. అమాయకుడు కదా, అమ్మవారు తినేసిందంటే ఇది నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? అమ్మవారు వచ్చింది తినేసిందంటే నమ్మరు కదా. పిచ్చి ఏదో అంటున్నాలే అని చెప్పేసి సరే నా ఇవాళ కూడా నువ్వు కొండపైకి వెళ్ళి తినంటాడు. ఆయన అడుగుతున్నాడు, లేదు లేదు అమ్మవారి మొత్తం తినేసి వెళ్తుంది, నాకు 1/2 కిలో గోధుమ పిండి సరిపోదు, నాకు కిలో గోధుమ పిండి కావాలంటాడు. సరిగా ఆకలితో ఉన్నాడు కదా, సరే కిలో ఇచ్చేయండి నాన్న ఇతనికి గోధుమ పిండి, ఆ పిండికి కావాల్సిన వంట పదార్థాలు ఇచ్చేయండి అంటే తీసుకుని కొంతమందికి వెళ్తాడు. వెళ్ళేసి నైవేద్యంగా పూర్తి చేస్తాడు. ఇక మన అమ్మవారు రావాలి కదా, అంటే వంటంతా పూర్తి చేసి అమ్మవారు రావాలి కదా, మళ్ళీ ఇస్తున్నాడు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనేసరికి అమ్మవారు వెంబడే వచ్చేసింది. కానీ ఒక్కడే రాలేదట, విష్ణుమూర్తిని తోడుగా పెట్టుకొని వచ్చేసింది. అదేంటి ఇద్దరు వచ్చారేంటి, నేను ఒక్కరినిగా చూశాను, సరే కానివ్వండి అని చెప్పేసి ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ అందులో సగం పెట్టేస్తాడు. మళ్ళీ సరే నాకు అలవాటే కదా ఇక ఆయన మొత్తం ఇది పెట్టేస్తాడు. ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క లక్ష్మీదేవి ఆ యొక్క శ్రీమన్నారాయణ భోజనాలతో పూర్తి చేసుకుని మళ్ళీ యథావిధికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ 2వ ఏకాదశి కూడా పూర్తి అయిపోయింది. ఏమీ లేదు ఇక నెక్స్ట్ మళ్ళీ దినచర్య అంతా పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏకాదశి వచ్చింది. ఇతను భయం పట్టుకుంది, అమ్మో ఇద్దరు వస్తున్నారు, మరి ఏ విధంగానే అయ్యా రుచి కావాలన్నా ఒక 2 కిలోల గోధుమ పిండి కావాలి ఈసారి. అక్కడ ఇద్దరిద్దరు దేవుళ్ళు వస్తున్నారు, నేను ఒక్కరిని పిలిస్తే ఇద్దరిద్దరు వస్తున్నారు, నాకు 2 కిలోల గోధుమ పిండి కావాలంటాడు. సరే ఇక ఏం చేద్దాం, ఇద్దరు ఇక అమాయకుడు ఆకలి ఇంకా ఎక్కువైనట్టుందని చెప్పేసి సరే వంట పదార్థాలు ఇచ్చేయండి అని అంటారు. అనగానే అతను తీసుకెళ్లి వెంబడే ఆ విధంగా వంటంతా పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఇద్దరు ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పేసి మళ్ళీ అమ్మవారిని ఇస్తున్నాడు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మహాలక్ష్మి వచ్చేసింది. మహాలక్ష్మితో పాటు విష్ణుమూర్తి వచ్చాడు. వెంబడి ఎవరు వచ్చారు? శివపార్వతులు వచ్చారు. అమ్మ మహాలక్ష్మితో పాటు శ్రీమన్నారాయణుడు, శివుడు, పార్వతీదేవుడు వచ్చాడు. ఏంటి నలుగురు వచ్చారేంటి ఆశ్చర్యపోతున్నాడు. సరే అని చెప్పి ఇలా ఇదిగా పెట్టేస్తాడు. మళ్ళీ ఈయన కూడా కట్టే ఇక మొత్తం పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏకాదశి లాస్ట్ ఏకాదశి వచ్చేసి మళ్ళీ రుచి ఏకాదశిలో అడుగుతాడు, నాకు ఇలా అలా కాదు, నాకు 5 కిలోల పిండి కావాలి. 5 కిలోల పిండి ఇస్తే అక్కడ నలుగురు దేవతలు వస్తున్నారు, నా వల్ల కాదు, నాకు 5 ఈసారి ఖచ్చితంగా నేను భోజనం చేయాల్సిందే, నాకు 5 కిలోల పిండి ఏం చేస్తావయ్యా, ఒక్కడే కదా ఉన్నది, నీకు ఎంత ఆకలి అయితే 5 కిలోల పిండి తింటావా, సరే ఇచ్చేయండి నాన్న అంటాడు. తీసుకుని వెంబడే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక వంటంతా పూర్తి చేశాడు. వంటంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈసారి అంతా మళ్ళీ యథావిధిగా అమ్మ వీళ్ళు వచ్చే ఈ విధంగా అని చెప్పేసి అంతా కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకున్నాడు. అది కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాడు. పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా అమ్మవారిని పిలుస్తున్నాడు. పిలవగానే అమ్మవారు వచ్చేసింది.
అమ్మవారితో పాటు ఎవరు వచ్చారు? విష్ణుమూర్తి వచ్చింది. విష్ణుమూర్తితో పాటు ఎవరు వచ్చారు? శివపార్వతులు. వారితో పాటు సీతారాముడు కూడా వచ్చారట. సీతారాముడు కూడా వచ్చారట. వారిద్దరే రాలేదు, వారి పరివారాన్ని కూడా తీసుకొచ్చారట. హనుమంతుడు లక్ష్మణుడు కూడా వచ్చారట. ఏంటి ఇంతమంది వచ్చారేంటి? పక్కన కూడా పెట్టుకున్నాం కదా. నేను అనుకునే ఇంకో ఇద్దరు కదా యాడ్ అవ్వాల్సింది. నిన్న నలుగురు, మొన్న ఫస్ట్ ఒక్కరు వచ్చారు, తర్వాత ఇద్దరు వచ్చారు, తర్వాత నలుగురు వచ్చారు. ఈసారి ఇంకో ఇద్దరు యాడ్ అయితే ఆరుగురు కదా. మరి ఏంటి ఇప్పుడు 8 మంది వచ్చారేంటి అని చెప్పేసి ఇదిగా ఏం చేస్తారు కదా అంటే పెట్టేస్తారు, నైవేద్యం అంతా పెట్టేస్తాడు. పెట్టేసిన అంతా పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. వాళ్ళంతా భోజనం చేస్తారు, ఆ విధంగా వెళ్ళిపోతారు. అప్పటికి ఇక ఏకాదశి ప్రతిసారి పూర్తయిపోతున్నాయి. 11 ఏకాదశి అయిపోయాయి. ఇక అతనికి అవడం లేదు. ఇక నాకు 100 కిలోల గోధుమ పిండి ఇవ్వండి, 100 కిలోల గోధుమ పిండి ఇవ్వండి. అక్కడ 10 మంది దేవతలు వస్తున్నారు. వాళ్ళు భోజనం చేసి వెళ్ళట్లేనాడు, తిననివ్వట్లేదు. ఈసారి నేను ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే, నాకు 100 కిలోల గోధుమ పిండి ఇవ్వండి అని అంటాడు. 100 కిలోల గోధుమ పిండి ఇవ్వండి అనేప్పటికీ ఏం చేస్తారు కదా అంటే ఆ యొక్క రుచి ఆశ్చర్యపోతాడట. ఇతనేమిటి 100 కిలోలు, ఇతను తప్పకుండా ఏదో తప్పు చేస్తున్నాడు. మా దగ్గర నుంచి ఈ విధంగా వంట పదార్థాలను తీసుకెళ్లి బయట ఎక్కువ అమ్మేస్తున్నాడు. డబ్బు కాకలేదన్నాడు కదా, మరి భోజనం పెడితే చాలన్నాడు. కానీ ఇప్పుడు కిలోల పిండంతా తీసుకెళ్లి వంట సామాన్లన్నీ తీసుకెళ్లి బయట ఇక్కడ అమ్మేస్తున్నాడు. కావున అతనికి అడిగినటువంటి 100 కిలోలు ఇచ్చేయండి అంటాడు. 100 కిలోలు ఇచ్చేయండి అనేసరికి 100 కిలోలు పట్టుకెళ్తాడు. వాళ్ళ యొక్క శిష్యులందరికీ చెప్తాడు. శిష్య సమూహాలందరికీ మనమందరం కొంత మాట వెళ్దాం, అతను ఈ పిండి అంతా ఏం చేస్తున్నాడు అని తెలుసుకుందాము అని చెప్పేసి అతనితో పాటు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి అక్కడ కొండపైకి వెళ్తాడు. ఇతను వంట చేయడిగా ఫస్ట్ దేవతలు వస్తారు కదా, ఫస్ట్ పిలుస్తాడు. నేను వంట చేయని ఈసారి నేను అంటే ఫస్ట్ ఎంతమంది వస్తారో చూసి ఆ తర్వాత ఆపద ఎక్కువ వండుకుంటాను అని చెప్పేసి ఇక పిలుస్తున్నాడు. ఇక రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనగానే అప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు, నవదుర్గలు, శివపార్వతులు, సీతారాముడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సమస్తమైనటువంటి దేవతలందరూ వచ్చారట. ఆ విధంగా సమస్తమైన దేవతలందరూ వచ్చారని ఆశ్చర్యపోయాడు. నాకు తెలుసు ఈ 100 కిలోల పిండి కూడా నాకు మిగిలిన నాకు తెలుసు, అందుకే నేను వంట చేయలేదు ఈసారి. ఏంటి ఎప్పుడు నేనే వంట చేయాలి, మీరే తినాలా? ఇప్పుడు మీరు వంట చేయండి, మీరు వంట చేస్తే నేను తింటాను. ఇప్పుడు దేవతలందరితో అంటున్నాడు, నేను ఎప్పుడు ఇక నేను వంట చేయను, మీరే వంట చేయండి, వంట చేస్తే నేను తింటాను ఇక్కడ అని చెప్పి ఆ విధంగా చెప్తున్నాడు. అమాయకుడు కదా, దేవతలందరూ ఆనందంగా నవ్వుతున్నారట. ఇంత అమాయకత్వం ఏంటయ్యా, ఆశ లేదు, వ్యామోహం లేదు, కోరిక లేదు, ఆకలి అనేటువంటి తప్ప ఇతనికి ఏమీ తెలియదు అని దేవతలందరూ అనుకుంటున్నాడు. అనుకోగానే అతను అక్కడికి వెళ్ళి చెట్టు పక్కన వెళ్ళి అడిగి కూర్చున్నాడు. అంటే నిజమైన భక్తుడు అడిగితే దేవతలు అతని కోరిక తీరుస్తారట. అందుకని ఏం చేస్తున్నారు, వెంబడే వారు వంట చేయడం ఆరంభించారట. అంతమంది దేవతలు, ఆ విధంగా ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు అందరూ కూడా వంట అంతా చేస్తున్నారట. ఇంతలో ఋషులందరూ వచ్చారు. వచ్చేసి ఇతను ఏం చేస్తున్నారని చూస్తున్నారు. కానీ వారెవరికి దేవతలు కనబడడం లేదు, వారెవరికి దేవతలు కనబడడం లేదు. ఏమయ్యా ఇక్కడ వచ్చి నువ్వు భోజనం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఏం చేయకుండా చేస్తున్నావు, ఈ యొక్క వంట పదార్థాలు వేరే వారికి అమ్ముతున్నావు ఏంటి అంటే, అదేంటి మీకు కావడం లేదా? అంతమంది దేవతలు వచ్చారు, వాళ్ళ భోజనం ఈసారి నేను భోజనం చేయలేదు, ప్రతిసారి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ భోజనం ఏర్పాటు చేయలేదు, వారే వంట చేస్తున్నారు. నాకు పెడితే ఇప్పుడు నేను తిన్న తర్వాతే నేను అది కిందికి వస్తాను అంటే వాళ్ళు వంట చేస్తున్నాను, నీకు కనబడం లేదు అంటారు. నేను ఎప్పటికీ ఆ యొక్క దేవతలు కనబడకపోయేప్పటికీ ఇతను అబద్ధం చెప్తున్నాడు. మీరు ఎక్కడ అమ్ముతున్నావో చెప్పు, ప్రతిసారి యొక్క సామాగ్రి ఎక్కడ అమ్ముతున్నావో చెప్పు, ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతూనే ఎత్తాడు. ఏంటి నేను అబద్ధం ఆడుతున్నానా, నేను అబద్ధం ఆడుతున్నా అంటారా? ఏం మీరు వినట్లేదా, మీరు దేవతలందరూ వినట్లేదా, నన్ను అబద్ధం ఆడుతున్నా, మీరు కనబడతారా కనబడదా అని గట్టిగా అడిగేదాట. వెంబడి దేవతలందరూ భయపడిపోయారట. అమ్మ బాబు ఈ యొక్క మా భక్తుడు అంటే భయమని కాదు, ప్రేమతో అందరూ ప్రతిష్టం వెళ్ళారట.
ఆ ఋషులందరూ దేవతలందరినీ చూసి ఆశ్చర్యపోయాట, సాష్టాంగ నమస్కారం చేశాట. ఇతను మామూలు వ్యక్తి కాదు, కారణ జన్ముడు అని చెప్పి అతనికి కూడా సాష్టాంగ నమస్కారం చేశాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నీతి ఏంటంటే ఏ దేవుడైనా ఏ దేవతైనా కూడా దేనికి లొంగుతారు? నిర్మలమైనటువంటి భక్తికి. అంటే చాలా మంది ఏం చేస్తుంటారు, భక్తి అనేది ఉండదు, చాలా ఏదో ఎక్కికి పూజ చేసేస్తుంటారు, ఫోన్ మాట్లాడుతుంటారు, పూజ అంతా ఏం చేస్తుంటారు. ఏ విధంగా మీరు చేయండి పంతులు, మీరు చేయండి అంటుంటారు. ఎక్కడో ఏదో ఒక ఆలోచన పెట్టాలి, ఏదో ఖర్చు పెట్టాము, అమ్మవారి విగ్రహం పెట్టాము, లక్షలు లక్షలు పెట్టాము అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు తప్ప సహాయం అందించరు. నిజమైన సహాయం మాటలు మాత్రమే తప్ప సహాయాన్ని అందించరు. కావున మాటలు దూరం కావాలి, మాటలు చెప్పండి చెప్తారు. అంటే ఎప్పుడైనా కూడా దేవత నిర్మలమైన మనస్సుతో వారిని పూజిస్తే, అంటే భక్తి శ్రద్ధలతో వారికి కేటాయించి ఆ యొక్క పూజ ఏ విధంగా ఉండాలి? నిర్మలమైన మనస్సుతో ఉండాలి, శుచి శుభ్రత. అంటే చెప్పాను, ఆ యొక్క ఏ దేవుళ్ళైనా సరే నీట్నెస్ లేని దగ్గర దేవతలు ఉండట. పరిశుభ్రంగా సూర్యోదయాత్మక నిద్రలేగలిగి పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకొని ఓపికగా, కోపం ఉండకూడదు. దైవారాధనలో కోపం ఉండకూడదు. ఎవరో ఇచ్చారనో, ఎవరో కొట్టారనో, ఎవరి బలవంతం మీదనో పూజ అనేది దేవుడు. అంటే ఏదో మనం ఆశించి దేవుడు పూజ ఎప్పుడైనా కూడా అది మన కర్తవ్యం, మన యొక్క మనశ్శాంతి కోసం, మన యొక్క సనాతన ధర్మం ఆ యొక్క దేవతారాధన. కావున ఎక్కడైతే నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుందో, భక్తి శ్రద్ధ అనేది ఉంటుందో అక్కడ దేవతలు ఖచ్చితంగా కొలిగి ఉంటారు. కావున మేము నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధల విధంగా పూజ చేస్తాము. మా వెంటే ఉండి మమ్మల్ని కాపాడండమ్మా. నా యొక్క దుర్గాదేవికి, సమస్త దేవతలకు, మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఏ గోరో మహాలక్ష్మి మాతాకి, ఏ గోరో మహాలక్ష్మి మాతాకి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర